This call is now being recorded. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే. చాందోగ్య ఉపనిషత్తు ప్రథమ ప్రపాఠకము 2వ ఖండములోని మనము 2 శ్లోకాలను తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఏమిటి? ప్రజాపతి అనే ఒక రాజు ఉంటాడు. అతనికి దేవాసురులు అనే సంతానం ఉంది. వాళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంది. అలా మనం తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈ ప్రజాపతి ఓంకారమును సిద్ధింపజేసుకోవడానికి ముందు నాసిక భాగాన్ని తీసుకున్నాడు. నాసికను తీసుకుంటాడు. అప్పుడు ఏమైపోయింది? ఆ నాసిక ద్వారా ఓంకారాన్ని పొందాలనుకున్న ప్రజాపతికి నాసిక దగ్గర దేవాసురులని అంటే సురభి అసురభి రెండు ఉన్నట్టుగా గమనించి ఈ సురభి అసురభిల వల్ల నేను పరమాత్మని పొందలేనని ఇక ఆ పుత్రుణ్ణి అనగా ఆ సైన్యమును వదిలిపెడతాడు. ఆ ఇంద్రియాన్ని వదిలిపెట్టాడు. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు? అతః వాచం ఉద్గీతం ఉపాంసాం చక్రిరే తాం హాసురాః పాప్మన వివిధుస్తస్మాత్ తయో భయం వదతి సత్యం చాండ్రితం చ పాప్మన క్యేషా విద్వా. సరే, నాసిక దగ్గర అంటే సురభి అసురభి రెండు ఉన్నవి. అందుకని ఏం చేశాడు? ఈ రోజు వాక్కు దగ్గరికి వెళ్ళాడు. అంటే వాక్కు అనే సాధనము ద్వారా, వాక్ అనే పుత్రుని ద్వారా, వాక్ అనే ఇంద్రియము ద్వారా, వాక్ అనే సైనికుని ద్వారా వెంటబెట్టుకుని ఉద్గీతం అనే రాజ్యంలోకి వెళ్తాను అనుకుంటున్నాడు ప్రజాపతి. కానీ అంతలోపు ఏమైపోయింది? ఇతను వెళ్ళక ముందే అనగా ప్రజాపతి వాక్కు అనే గుర్రం దగ్గరకో వాక్కు అనే సైనికుడి దగ్గరికి వెళ్ళక ముందే ఇతని కంటే ముందు అక్కడికి ఎవరు వెళ్ళారు? వాక్కు దగ్గరికి ఎవరు వెళ్ళారు? ప్రజాపతి కంటే ముందు ఎవరు వెళ్ళారు వాక్కు దగ్గరికి? అంచనా వేయండి. దేవాసురులు వెళ్ళారు. అర్థమైందా? వాక్కు అనే ఆ ఇంద్రియం దగ్గరికి దేవాసురులు వెళ్ళారు. అనగా దేవతలేమో వాక్కు ద్వారా మంచి మాటలు మాట్లాడారు. అసురులు ఆ వాక్కు ద్వారా ఏం చేశారు? అపభ్రంశ శబ్దాలు మాట్లాడారు. దీనివల్ల ప్రజాపతి దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాడు. ఎందుకు? ఉద్గీతం అనే రాజ్యంలోకి వెళ్ళాలి అంటే కేవలం పవిత్ర వాక్కు ఉండాలి. ఇతను అక్కడికి వెళ్ళక ముందే దేవాసురులు ఆ వాక్కుని కూడా ఆక్రమణ చేసేసుకున్నారు. అప్పుడు ప్రజాపతి వాక్కును కూడా వదిలిపెట్టవలసి వచ్చింది. ఏ ఇంద్రియాన్ని వదిలేశాడు? ఇప్పటికీ నాసికను వదిలిపెట్టేశాడు, తర్వాత వాక్కును కూడా వదిలిపెట్టాడు. ఇప్పుడు ఇక ముందుకెళ్తున్నాడు. అతః చక్షుర్ ఉద్గీతముపాంసాం చక్రిరే తద్దాసురాః పాప్మన వివిధుస్తస్మాత్ తేనో భయం పశ్యతి దర్శనీయం చ దర్శనీయం చ పాప్మనా హి తద్విద్ధం. మళ్ళీ ఇక్కడ కూడా ప్రజాపతి ఉద్గీతం అనే రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు చక్షువు సహాయం తీసుకుందాం అనుకున్నాడు.
దీనితో అయినా విజయం సాధిస్తాననుకున్నాడు. కానీ ఇతను వెళ్ళక ముందే చక్షువులలో ఎవరు కూర్చున్నారు, ఎవరు ఆక్రమణ చేశారు చక్షువులని? దేవాసురులు ఆక్రమణ చేశారు. దేవతలేమో మంచి దృశ్యాన్ని చూశారు, అసురులేమో ఏం చేశారు? చెడు దృశ్యాలను చూశారు. ఇప్పుడు చక్షువులు కూడా మిశ్రితమై ఉన్నవి, చెడైనవి మంచి అయినవి. కాబట్టి చక్షువు అనే సాధనాన్ని కూడా ప్రజాపతి వదిలిపెట్టేశాడు. అర్థమైందా? నాసికను వదిలిపెట్టాడు, వాక్కుని వదిలిపెట్టాడు, చక్షువును కూడా వదిలిపెట్టాడు. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అతః శ్రోత్రం ఉద్గీతం ఉపాంసాంచక్రిరే తద్దాసురాః పాప్మన వివిదుః తస్మాత్ తేన ఉభయం శృణోతి శ్రవణీయం చ అశ్రవణీయం చ పాప్మనాకి ఏతత్తద్ విద్ధం. పాపం ప్రజాపతి చెవుల దగ్గరికి వెళ్ళి చెవ్వనే సాధనము ద్వారా ఉద్గీతాన్ని ఉపాసించాలనుకున్నప్పుడు ఈ శ్రోత్రములో ఇతని కంటే ముందు ఎవరు ప్రవేశించారు? మళ్ళీ దేవాసురులే ప్రవేశించారు. దేవతలు ఏమి విన్నారు? అసురులు చెవు దగ్గర కూడా మంచి ఉంది, చెడు ఉంది. మనం చెప్పగలుగుతామా నేను నా చెవులతోటి కేవలం మంచే వింటాను అని? మనం వాకింగ్ వెళ్తున్నాము, మన ఫ్రెండ్ తోటి మంచి మాటలు మాట్లాడుతున్నాము కదా, కానీ పక్కన ఒక ఆవిడ ఊడుస్తూ ఉంది, ఆవిడ ఏం మాట్లాడింది? అలా ఇంద్రియం కూడా అంతే. మనం ప్రకృతి యొక్క చెట్లని చూద్దాం అనుకుని వెళ్ళాము, అక్కడికి వెళ్ళినాక ఏం చూసాము? లవర్స్ కూర్చున్నారు ఆ పార్క్ లో. ఇలా జరుగుతూనే ఉంటుంది. అంటే కొంత మన ప్రమేయముతో జరుగుతుంది, కొంత సామాజిక ప్రమేయముతో మంచి చెడు అనేది ఈ ఇంద్రియాల ద్వారా మనం గ్రహిస్తూనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? శ్రోత్రేంద్రియాన్ని కూడా వదిలిపెట్టాడు. నాసిక ఇంద్రియము ఉపయోగపడలేదు ఉద్గీతాన్ని పొందాలంటే. తర్వాత వాగింద్రియము ఉపయోగపడలేదు, చక్షురింద్రియము కూడా ఉపయోగపడలేదు, శ్రోత్రేంద్రియము కూడా ఉపయోగపడలేదు. అయినా నిరాశ చెందాడా అంటే నిరాశ చెందలేదు. ఇంకా తన దగ్గర ఉన్న సైన్యముల గురించి మళ్ళీ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? అతః మన ఉద్గీతం ఉపాంసా చక్రీరే తద్దాసురాః పాప్మన వివిధు తస్మాత్ తేనో భయం సంకల్పయతే సంకల్పనీయం చ అసంకల్పనీయం చ పాప్మనాకి తద్విద్ధం. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అంతఃకరణమైన మనస్సు దగ్గరికి వెళ్ళాడు. మనస్సు అంటే 4 తీసుకోండి, చిత్తం తీసుకోండి, అహంకారం తీసుకోండి, వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ ఏమైంది? అక్కడ కూడా ఎవరు ప్రవేశించారు? దేవాసురులే ప్రవేశించారు. అంటే అన్నమయ కోశంని వదిలిపెట్టాడు, ఇప్పుడు మనోమయ కోశంలోకి వెళ్ళాడు. అన్నమయ కోశంలోకి ఏమేమి వచ్చినవి? వాక్కు, నాసిక, శ్రోత్రం, చక్షువు. ఇవి అన్నమయ కోశం, స్థూల దేహానికి సంబంధించిన ఈ 4 కోశములు. అన్నమయ కోశం వదిలేసి మనోమయ కోశంలోకి వెళ్ళాడు. మనోమయ కోశంలోకి ప్రజాపతి వెళ్ళక ముందే అక్కడ ఎవరు కూర్చున్నారు? దేవాసురుడు. కాబట్టి మంచి సంకల్పాలు సంకల్పించాడు, చెడు సంకల్పం కూడా చేశాడు కదా. మంచి ఆలోచించాడు, చెడు కూడా ఆలోచించాడు. విచారణీయం అవిచారణీయం, ఏది ఆలోచించాలో అది కూడా ఆలోచించాడు, ఏది ఆలోచించకూడదో అది కూడా ఆలోచించాడు. కాబట్టి అన్నమయ కోశం నుండి మనోమయ కోశంలోకి వెళ్ళాడు. మనోమయ కోశం కూడా అతని కార్యాన్ని నెరవేర్చడానికి సహకరించలేదు. ఓం శాంతి శాంతి శాంతి. సరేనా? ఓం ఆపేసి